Congratulations to International Meditation Day on December 21st, 2024. విశ్వ మానవాళిని ధ్యాన స్థితముందించే రోజుగా యుఎన్ఓ ప్రకటించింది. యుఎన్ఓ తీసుకున్న ఈ నిర్ణయం హర్షణీయం. సహకారాన్ని అందిస్తున్న తెలంగాణ ప్రభుత్వానికి ధన్యవాదములు. పాల్గొంటున్న ప్రజలకు శుభాకాంక్షలు. ప్రస్తుత పరిస్థితి ఇరుగు పొరుగు దేశ ప్రజల మధ్య ద్వేషభావాలు. కారణం మతం. ప్రపంచ దేశాల మధ్య యుద్ధ వాతావరణం. కారణం సరిహద్దు. ఫలితం అమానుషం. అమాయకులైన పిల్లలు, స్త్రీలు, అసహాయులు బలవుతున్నారు. పరిష్కారం కాయకు పురుగు పడితే వేరుకు మందేసినట్లు మానవత్వాన్ని బలహీనపరుస్తున్న కిరాతక ప్రవృత్తికి మందు. ప్రజలకు ధ్యానం చేకూర్చే ప్రయోజనాలను వివరించడం, అందుకు కావలసిన వసతి వాతావరణాన్ని ప్రతి గ్రామమందు కల్పిస్తూ మతము, కులము, ప్రాంతము, పార్టీల బానిసత్వం నుండి వారికి స్వేచ్ఛను కలిగించడం, తోటి మానవులపై ద్వేషభావం కలగటానికి గల కారణాలని గమనిస్తే గత జన్మల కారణాల ప్రభావం అహంకారంగా ఏర్పడి నేనే గొప్ప, నా మాటే సత్యం అనే ధోరణిలో ప్రజలను మత, కుల, పార్టీల ప్రలోభానికి గురి చేస్తూ నిరంకుశలమై అధికారాన్ని, ప్రకృతి వనరులను దుర్వినియోగపరుస్తుంటాము. ఫలితంగా దేశము, దేశ ప్రజలకు ప్రశాంత జీవనం లేకుండా పోతున్నదని గ్రహించిన యుఎన్ఓ ఆధ్యాత్మిక అవగాహన గల ప్రతినిధి ప్రతి సంవత్సరము డిసెంబర్ 21న విశ్వ మానవాళిని ధ్యానస్థితమొందించే రోజుగా ప్రకటించడం ప్రశంసనీయం. జీవులు జన్మతో పొందిన స్వభావం మరణంతో గాని మారదని, స్వభావంగా జీవితాన్ని అనుభవించి పొందిన స్వభావ స్థితి జన్మ జన్మలుగా తరగనిదై ఉంటుందని, కూడబెట్టుకున్న అట్టి స్థితిని బట్టి మరో శరీర స్వభావ జన్మ లభిస్తుందని పవిత్ర గ్రంథాలు ప్రకటించాయి. అవే పవిత్ర గ్రంథాలు ధ్యానమనే యోగక్రియ ద్వారా కూడబెట్టుకున్న స్వభావ స్థితిని సంస్కరించుకుంటూ స్థితి కల్పిస్తున్న 3 రకాల బాధల నుండి ఉపశమనాన్ని పొందవచ్చని మరియు కుల, మత, పార్టీల బానిసత్వం నుండి స్వేచ్ఛను పొందవచ్చని సూచిస్తున్నాయి. మానవజాతి అనుభవిస్తున్న 3 రకాల బాధలను గమనిస్తే మొదటిది శారీరకంగా నడుము, మెడ, కాళ్ళు, కళ్లకు ఏర్పడే నొప్పులు. రెండవది మానసికంగా అనుమానం, అసహనం, అశాంతి, అసంతృప్తులు. మూడవది స్వభావ క్రమంగా విచ్చుకున్న సంస్కార ప్రభావానికి ఏర్పడుతున్న విధిని తప్పించుకోలేక మనం అనుకున్నది నెరవేరక చేయరాని పనులను చేసేవారమవుతూ పశ్చాత్తాపానికి గురవుతున్నాము. 3 రకాల బాధలు కలగటానికి గల కారణాలను గమనిస్తే భగవదంశ అయిన మాయ యొక్క క్రియాశక్తిగా త్రిగుణాలు ఏర్పడ్డాయి. అవి తమోగుణము, రజోగుణము, సత్వగుణము అనేవి. భగవదంశ అయిన మాయ వాటిని ఏ నిష్పత్తిలో యోగమొందిస్తే ఆ శరీర స్వభావం జనిస్తుందని, అట్టి నిష్పత్తి స్వభావం అనుభవించిన స్థితిపై ఆధారపడి ఉంటుందని భగవద్గీత బోధించింది. ఆ విధంగా ఏర్పడుతున్నవే రాక్షస, పశుత్వ, మానవత్వ దివ్య స్వభావాలు. ఆపై పరమాత్మ స్వభావాలు మహాత్మ స్వభావాలుగా మనుగడ సాగిస్తుంటారని గుణ నిష్పత్తి సారాన్ని భగవద్గీత వివరించింది. భగవద్గీత సారాంశగా మనకి తెలిసి వచ్చిందేమంటే నిరంకుశులై అమానుష కార్యాలను నిర్వర్తించడానికి కారణం వారు పొందిన గుణ నిష్పత్తి దోష ప్రభావమని తెలుస్తున్నది. వారి చర్యల ఫలితంగా 3 రకాల బాధలకి మానవాళి గురవుతున్నారు. దేశాన్ని పాలించే రాజు, ప్రజలు వేరు కాదని, పాలకుని నిరంకుశత్వం ప్రజలపైన, ప్రజల స్వార్థ, ఈర్ష్య, ద్వేష చింతన పాలకులపైన ఉంటుందని గ్రంథాలు చెబుతున్నాయి. అందువల్ల విశ్వశాంతికై యుఎన్ఓ తీసుకున్న ఈ నిర్ణయానికి యావత్ మానవాళి సహకరించి
ప్రతి సంవత్సరము డిసెంబరు 21న విశ్వ మానవాళిని ధ్యానస్థితమొందించే కార్యక్రమంలో పాల్గొనటం ద్వారా ప్రతి ఒక్కరిలో ఉన్న గుణ నిష్పత్తి సంస్కరించబడి 3 రకాల బాధల నుండి ఉపశమనాన్ని పొందటమే కాక మానవాళి చేపట్టిన సామూహిక హార్ట్ఫుల్నెస్ ధ్యాన ప్రభావం నాయకుల నిరంకుశ భావాన్ని బలహీనపరుస్తుందని, ఫలితంగా ప్రజలే దేశ సార్వభౌమత్వాన్ని రక్షించుకోగలరని ఏనాడో ప్రపంచ యుద్ధ సమయంలో బాబూజీ మహారాజ్ యుఎన్ఓకి లేఖ వ్రాశారు. పరమ పూజ్య దాజీ కృషి ఫలితంగా అది ఇప్పుడు క్రియాత్మకమవుతున్నందుకు వారికి నమస్కరిస్తూ సమర్పించుకుంటున్న ధన్యవాదములు. థ్యాంక్ యూ.